కొన్ని ఆయిల్స్ ఇవి వాడండి అని చెప్పారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే 30 to 40% ఆయిలే కనిపిస్తుంది. యూ హ్యావ్ టు యూజ్ పర్ పర్సన్. ఇప్పుడు లైక్ మేల్స్ అయితే అరౌండ్ 4 to 6 teaspoons of oil is allowed. For a female around 3 to 4 teaspoons. బేసిక్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కర్రీ ఆఫ్టర్నూన్ అలా చేస్తే సో దాన్ని చాలా మంది మళ్ళీ ఏం చేస్తారు, బయట ఫుడ్ అవన్నీ తినేసేస్తారు, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు, మళ్ళీ నైట్ లో అగైన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ గో ఫర్ ఏ జీరో ఆయిల్ కుకింగ్, సో దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా ఉంటుంది. You can go for that, but see, essential fatty acids are required for the body. నేను ఫుల్గా ఈరోజు బటర్ ఒక కిలో వేసుకుంటాను, లేదంటే ఫుల్గా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ రోజు తింటానంటే ఇట్స్ అన్హెల్తీ. సో ఇన్ షార్ట్ మనం ఒక సమరైజ్ చేయాలంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం రాకుండా ఉండాలి అంటే ఈ గీ రిలేటెడ్ కొంతమంది బయట ఏం చెప్తున్నారు అంటే దీనివల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుందని. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే గీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్. అంటే ఎప్పటికైనా మనం తీసుకునేది కదండి. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్, అమౌంట్ ఆఫ్ ఫుడ్. 29 days బతకడానికి తినాలి, 1 day తినడానికి బతకండి. సరే, ఇప్పుడు మనము అంటే ఇది ఎందుకు కాజ్ కావడానికి వాట్ ఆర్ ద ఫుడ్ అండ్ వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాం సార్. సో ఇది కాజ్ కాకుండా ఉండడం కోసం అంటే వాట్ ఎవర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉండడం కోసం ఎలాంటి డైట్ అండ్ అంటే ఎలాంటి థింగ్స్ విల్ ఫాలో కావాలి. సో ఫస్ట్ ఆల్రెడీ వి స్టార్టెడ్ విత్ మెడిటేరియన్ డైట్, హోల్ గ్రెయిన్స్ డైలీ 2 to 3 servings, then fruits and vegetables daily 4 to 5 servings. Then oils వచ్చేసరికి whatever crude is extra virgin olive oil is the best. Okay, that is the one which is high in polyunsaturated and monounsaturated fat acids. ఆయిల్ లో కూడా అదే డిస్కషన్ బయట వస్తుంది ఈ మధ్య కాలంలో, దాంట్లో కూడా చాలా కల్తీ అని. సో దాంట్లో కూడా ఏదైనా మీరు స్పెషల్ గా ఏమైనా రికమెండ్ చేస్తున్నారు? Anything is vegetable oils only we are using. Okay. So everybody, ante there are different types of oils like groundnut oil. They can use this kind of oil. You can use, but అంటే ఒక్కొక్క ఆయిల్ కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. లైక్ బ్రేక్ పాయింట్స్ అనేది ఉంటాయి దాంట్లో, హై బ్రేక్ పాయింట్స్, లో బ్రేక్ పాయింట్స్ అనేది. సో డీప్ ఫ్రైయింగ్ కి ఒక టైప్ ఆఫ్ ఆయిల్, లైక్ యూ కెన్ యూస్ సన్ఫ్లవర్ ఆయిల్. యూ కెన్ ఆల్సో యూస్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫర్ లైక్ seasoning. Okay, groundnut oil you can't much deep fry, half అంటే మీడియం ఫ్రై వరకు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీ ఆయిల్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్. ఓకే, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. దెన్ కమింగ్ టు దట్, వాట్ ఈస్ ద టోటల్ రికమెండెడ్ ఫ్యాట్ ఇంటేక్? సో అరౌండ్ 20 to 30% of our daily food intake is fat. Okay, in that it will comes oils and nuts. Other form of healthy fatty acids is nuts, flax seeds. And the nuts, every like nuts will have healthy fatty acids, like whatever nuts you take, they are having healthy fatty acids. If you come to oils, it's having some oils having good monounsaturated fatty acids also, and some having like rice bran is having original, which is beneficial only. Okay, but not everything is completely like heart healthy. You should take in amounts. So మన డైలీ ఇంటేక్ ఎంత ఫ్యాట్ అంటే 20 to 30% of our food. So it comes around 20 to 30 grams of fats. How much it is accountable in terms of oil? Like it is accountable to 4 to 6 teaspoons of oil anamata. So like in that way you have to calculate, like if you are only 2 people, like 4 teaspoons of oil is okay for you to utilize. If you use even literally less than that, it's very happy. Okay, rather than oil you can take healthy form of fats in the form of nuts and fruits. Okay, so this way we should able to reduce. అంటే ఈ విధంగా మనము అట్లీస్ట్ అంటే బేసికల్ లాట్ ఆఫ్ పీపుల్ ఎంత ఆయిల్ వాడాలని nobody have an idea. ఇప్పుడు మీరు మరి కొన్ని ఆయిల్స్ ఇవి వాడండి అని చెప్పారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే వాట్ ఎవర్ కర్రీ ప్రిపేర్ చేస్తారో 30 to 40% ఆయిలే కనిపిస్తుంది. అదే చెప్తున్నా, యూ హ్యావ్ టు యూజ్ పర్ పర్సన్. ఇప్పుడు పర్ పర్సన్ టుడే ఐఎమ్ కుకింగ్ ఫర్ సపోజ్ సంబడి ఈస్ కుకింగ్ ఫర్ ద హోమ్. ఓకే, పర్ పర్సన్ లైక్ మేల్స్ అయితే అరౌండ్ 4 to 6 teaspoons of oil is allowed per day. For a female around 3 to 4 teaspoons. So మీరు ఈ రోజు ఎనీ ఫుడ్స్, వాట్ ఎవర్ ఫుడ్ యు ఆర్ డూయింగ్, యువర్ ఆయిల్ షుడ్ నాట్ క్రాస్ దట్ మచ్ టీస్పూన్స్ ఆఫ్ ఆయిల్. మీరు అట్లా కాకుండా ఆయిల్ పోసేసి ఆయిల్ తేలుతా ఉందంటే ఇట్స్ నాట్ గుడ్. ఓకే, దట్స్ అన్హెల్తీ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ హ్యాస్ టు రిమెంబర్. అండ్ యూజువల్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్
healthy, and you can use a mixed variety of oils, not a single oil, because each oil has differential ప్రాపర్టీస్ లైక్ ఫ్యాటీ యాసిడ్ సాచురేషన్, అంటే కొన్నిట్లో మూఫా ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో పాలిఅన్సాచురేటెడ్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ యూస్ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ ఆయిల్స్ ఆల్సో, ఇట్స్ నాట్ ఎ బట్ లిమిట్ యువర్ ఆయిల్ ఇంటేక్. అవాయిడ్ డీప్ ఫ్రైయింగ్ ఫ్రూట్స్ కంప్లీట్లీ అండ్ అవాయిడ్ ఓవర్ కుకింగ్. యూజువల్లీ ఇండియన్ ఫుడ్, ఈవెన్ వెజిటబుల్స్ కూడా ఏమవుతుందంటే ఇండియన్ ఫుడ్ లో ఓవర్ కుకింగ్ అనేది అవుతుంది. సో ఇఫ్ యూ డూ దట్ ఓవర్ కుకింగ్ యూ లూజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఆల్సో, న్యూట్రియంట్స్ పోతాయి అన్నమాట, న్యూట్రియంట్స్ ఇన్ ద వెజిటబుల్స్. ఎందుకంటే మన బేసికలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఒక కర్రీ ఆఫ్టర్నూన్ అలా చేస్తే, సో దాన్ని చాలా మంది మళ్ళీ ఏం చేస్తారు, బయట ఫుడ్ అవన్నీ తినేసేస్తారు, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు, మళ్ళీ నైట్ లో అగైన్ మళ్ళీ నైట్ లోనన్నా మళ్ళీ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని, అంటే అన్ని టైం స్టేషన్ న్యూట్రిషన్స్ పోయి మళ్ళీ దాంట్లో నుంచి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్. ఎవ్రీథింగ్ విల్, హెల్తీ న్యూట్రియంట్స్ విల్ హెల్ప్ యూ, బట్ న్యూట్రియంట్స్ వెళ్ళినా అంటే ఇట్స్ జస్ట్ టేకింగ్ సమ్, ఈవెన్ ఇఫ్ యూ ఆయిల్ని కూడా ఓవర్ హీట్ చేస్తే కూడా the properties will go. So first, every oil is having certain breakpoint temperatures. If you use more than that, it's having bad properties. ఆయిల్ రిలేటెడ్ టాపిక్ వచ్చింది కాబట్టి కొంతమంది డైటీషియన్స్ ఇంకా కొంతమంది బయట కూడా చెప్తున్నారు సార్, ఇవన్నీ కూడా మీకు ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆల్సో ఆయిల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ గో ఫర్ ఏ జీరో ఆయిల్ కుకింగ్, సో దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా ఉంటుంది. You can go for that, but see, essential fatty acids are required for the body. Okay. Completely you can't avoid that, because fatty acids are also important for our body, because they are a part and parcel of your lot of membranes, cell membranes, lot of where it is useful. So that only limit your intake rather than avoid, limit your intake. See, whatever is there in diet, మోడరేషన్ అమౌంట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఇన్ ఎక్సెసివ్. ఏది తీసుకున్నా మోడరేట్ అమౌంట్స్ ఉండాలి, ఎక్సెసివ్ లో ఉండకూడదు. నేను ఫుల్గా ఈరోజు బటర్ ఒక కిలో వేసుకుంటాను, లేదంటే ఫుల్గా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ రోజు తింటానంటే ఇట్స్ అన్హెల్తీ. సో యూ షుడ్ లిమిట్ దట్ టైప్ ఆఫ్ కుకింగ్ ఆల్సో. సో అలా అన్హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ కుకింగ్ అవాయిడ్ చేసి హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ కుకింగ్ ద్వారా నువ్వు మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇన్ షార్ట్ మనం ఒక సమరైజ్ చేయాలంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం రాకుండా ఉండాలి అంటే ఒకటి ప్రాసెస్ ఫుడ్ అనేది చాలా తగ్గించాలి, అండ్ దాని తర్వాత మంచి మీరు ఏదైతే అన్నారో ఆయిల్స్ ఏదైతే మంచి వాడుకుంటే అది కూడా లిమిటెడ్ గా వాడాలి. అండ్ ఇంకోటి వచ్చింది సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వగైరా తీసుకోవాలి. అండ్ ఫిజికల్ డైట్ కూడా చాలా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా మ్యాండేటరీ. సో ఇవన్నీ చేయడం ద్వారా లైఫ్ స్టైల్ లో చేంజెస్ వచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా రేపు రోజున హార్ట్ కి రిలేటెడ్ హెల్తీగా ఉంటుంది. రైట్ సార్, ఇప్పుడు ఈ ఫుడ్ రిలేటెడ్ వచ్చినప్పుడు కూడా ఒక మిత్ ఉంది బయట, ఈ గీ రిలేటెడ్ కొంతమంది బయట ఏం చెప్తున్నారు అంటే దీనివల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుందని, ఇంకా కొంతమంది ఏమంటారు అంటే గీ ఈస్ వెరీ గుడ్ ఫర్ health related. Actually if you come some nutritional components of ghee వచ్చేసి saturated fats కొంచెం ఎక్కువ ఉంటాయి ఘీలో. Okay. mild amount of high, okay, mildly high amount of saturated fats ఉంటాయి. That is only unhealthy a bit if you take in large amounts, but ghee is also having linoleic acid and butyrate, so which are having good anti-inflammatory properties ఉన్నాయి, and medium chain triglycerides ఉంటాయి ghee అదేంటంటే ఈజీలీ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎనర్జీ, అండ్ దే అంటే తీసుకున్నా కానీ ఎక్కువ స్టోరేజ్ లోకి వెళ్ళదు అనమాట. సో ఇఫ్ యూ టేక్ ghee in moderate amounts, it is not unhealthy. Okay, moderate amounts, mild to moderate amounts ghee తీసుకుంటే it's not unhealthy. So even studies also done over that because of all this like traditional benefits ఉన్నాయి అనేదంతా స్టడీస్ కూడా కొన్ని స్టడీస్ జరిగాయి. ఇఫ్ యు టేక్ ఇన్ మోడరేట్ అమౌంట్ ghee is not unhealthy. however nowadays ఇంట్లో చేసుకుంది ఓకే కానీ ఇప్పుడు ఆ ghee కూడా even that's only this is most important when you called process na everything outside whatever is coming na they're called hydrogenated oils, partial hydrogenation or full hydrogenation. అంటే ఈ hydrogenation లో ఏం చేస్తున్నారంటే they are chemically making that liquid oils like semi-solid or solid. So when it is going into that form, triglycerides, all this bad cholesterol is more in that hydrogenated oils. So whenever you are buying, just make sure that you are not buying that hydrogenated oils or hydrogenated fully or partially hydrogenated oils or ghee, whatever is. So adi baita kuda, and see you see ghee, if you take like ghee dosa or whatever you're saying, how much they are keeping. Correct.
almost like this much amount. That is unhealthy. What is mild or moderate amount? A small half teaspoon to 1 teaspoon is okay. But if you see outside, they are keeping 4-5 teaspoons. That is unhealthy only. So then you'll getting more saturated fats, you'll getting more trans fatty acids, and that will be absorbed into your body and storing as a cholesterol in your body. కరెక్ట్. వాట్ ఎవర్ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంటే ఎప్పటికైనా మనం తీసుకునేది కాదండి. దేర్ ఇస్ ఇంట్రెన్సిక్ ప్రొడక్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ అవర్ బాడీ. దెర్ ఇస్ అ బిగ్ సైకిల్ ఆఫ్ కొలెస్ట్రాల్ పాత్వే. ఇంట్రెన్సిక్ అంటే లోపల ప్రొడ్యూస్ అవడం, బయట నుంచి తీసుకోవడము, దాన్ని మళ్ళీ లివర్ లోకి అబ్జర్వ్ అవడము, దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మళ్ళీ డిసిపేట్ చేయడం, టిష్యూస్ లో ఎనర్జీగా యూజ్ అవ్వడం, ఇలా బిగ్ సైకిల్ ఉంటుంది కొలెస్ట్రాల్. వాట్ ఎవర్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఆల్సో లైక్ కార్బోహైడ్రేట్స్, వాట్ ఎవర్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద సర్క్యులేషన్, దే ఆల్ విల్ బి స్టోర్డ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్కి వచ్చేసరికి ఫుడ్ ఒకటే కాదు, మనము ఓన్లీ ఆయిల్స్, బయట నుంచి తీసుకునే లిపిడ్స్ ఇవే కాదు మనకి ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ టేకింగ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ మన బాడీలో మెటబాలిజం అయిపోతాయి. మెటబాలిజం అయిపోయి ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ whatever is required for our energy and body membranes and cells, everything, what happens to the rest of the amount? What is happening in body? They are getting converted into cholesterol and getting stored in the body. So amount of food is also important. What is the proportion of food, amount of food, everything is important for us. That's why healthy food ante healthy. You have to take whole grains which are having good nutrient properties, more fruits and vegetables, healthy oils in moderate amounts. Okay, and next if you coming to non-vegetarian, seafood, particularly like oily fish or whatever fish is also are having rich in polyunsaturated and monounsaturated. It is allowed up to 2 to 3 servings per week. Okay. Fish is allowed 2 to 3 servings per week. 2 to 3 times per week you can take that. That is allowed. If you come to then next level, poultry, eggs and milk product, those are like అగైన్ ఇది ఏదైనా చెప్తున్నా మన టర్మ్స్ అండ్ కండిషన్ 2 to 3 వాటర్ ఫిష్ చెప్తున్నా ఇంట్లో మళ్ళీ హోటల్ outside deep fried, more oil. That's only. Everything is moderate amount. At home is healthy. Okay, that is most important. ఎందుకంటే కొంతమంది డాక్టర్ 2-3 టైమ్స్ రోజు బయటికి పోయి ఫుల్ ఆయిల్ వేసిన, that's not healthy. బయటికి ఏది ఇక. And what type of oil is also using, you don't know outside. How many times it was boiled, we don't know all those things. So this is the thing. Okay. So I'm not against the people to go out and eat, but I'm telling always choose the best ways to eat. యాక్చువల్గా నాది ఒక ఫామ్ లో ఉంది. 29 days బతకడానికి తినాలి, 1 day తినడానికి బతకండి. That's only whatever we are talking is na. It's like minimum amount that 1% wherever is coming, you can like 1 day, okay, that day also not everything in a single day. That also you have to remember. If you take everything in a single day, that is again excessively you are taking all the bad things and are storing in your body. అంటే మీరు మళ్ళీ దాన్ని బాడీలో స్టోర్ చేసుకుంటున్నారు. వీక్లీ 1 time like that. Okay.